మీ ఉత్సాహం చూస్తుంటే ప్రేమను నెక్స్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క యువకులను వీర మహిళలను మా అక్కలను చూస్తుంటే నెక్స్ట్ టైం ఎలక్షన్ల జిహెచ్ఎంసీల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిటీలో ఈసారి శంకరన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్పొరేషన్లో కూడా మీరు అనేక మంది ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు జిహెచ్ఎంసీలో మీరు ఈసారి బల్ల గుద్దబాతున్నారని నేను మళ్ళీ చెప్తున్నాను. గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ పవన్ కళ్యాణ్ గారితో అనునిత్యం ఉంటున్న నేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మేమెక్కడ ఉన్నా ఈ ఆపదలో ఉన్నా మేమున్నామంటూ ఖమ్మం ముద్దుబిడ్డ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న మా అన్న రామ్ తల్లూరు అన్న గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా ఉన్న అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న రాజలింగం అన్న గారికి, తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే నేను పాయిజన్ తీసుకున్నప్పుడు రవి హీలియస్ హాస్పిటల్లో నన్ను ఒక డాక్టర్ కాపాడిండు గౌడ్ గారు అన్న. నేను ఉన్నప్పుడు అప్పుడు పరిచయం సాగర్ బ్రదర్. అప్పటి నుంచి అప్పుడు ఒకసారి నేను హాస్పిటల్లో ఉన్న 2010లో అప్పటి నుంచి పరిచయం ఉన్న సాగర్ గారు ఇవాళ నేను ఈ పార్టీకి వచ్చి పనిచేస్తున్నప్పటి నుంచి నిర్విరామంగా మిగతా రాష్ట్రాలలో కూడా తను ప్రచార బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకుపోతున్న సాగర్ గారికి, అదేవిధంగా ప్రేమన్న గారి గురించి మాట్లాడింది కొత్త మాట్లాడే ఉంది కాబోయే ఎమ్మెల్యే మా అక్క కావ్యక్క ఇదే కుక్కటిపల్లిలో శంకరన్న పోటీ చేస్తాంటే పాపం గల్లీ తిరిగింది. ఇవి పిచ్చామని ఆడుకున్నప్పుడు సంచి పెట్టుకొని తిరిగాడు. మేము ఉద్యమాలు చేసేటప్పుడు ఇట్లా చూస్తాం. అట్లా జనసేన పార్టీలో ఈ అక్క కనిపిస్తుంది. లాయర్ అని నాకు కూడా తెలియదు. అక్క శిరీష సిస్టర్ చెల్లెమ్మ. మొత్తానికైతే వాళ్ళ హస్బెండ్ గారు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవప్రదంగా ఒక హోదాలో కూడా ఉన్నారు. శిరీష గారు కావచ్చు, ఎల్బీనగర్ సత్యరెడ్డి గారి గురించి అమెరికా నుంచి జనసేన పార్టీ గురించి బాగా కష్టపడుతున్నాడు. నా తమ్ముడు రామకృష్ణ, అదేవిధంగా ఇక్కడున్న శ్రీనివాస్, మా ముషిరాబాద్ టైగర్, మర్చిపోతున్నాయి మధ్యలో రమేష్ మిగతా ఒక్కరికి ఇక పేర్లన్నీ ఎందుకు కానీ అందరికి పేరున కూకట్పల్లి నియోజకవర్గానికి పిలిచి 14వ తారీఖున జరగబోతున్న సమావేశానికి ఏర్పరిచిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటేనే మిత్రులారా, ప్రధానంగా వీరుల కథలు విన్నప్పుడల్లా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. వీరుల కథలు చరిత్రలు పుటలుగా ఉంటాయి. వీరుల కథలు ఎప్పుడైతే ఉన్నప్పుడో ఈ రాష్ట్రాన్ని కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, వాళ్ళ ముఖభావాన్ని మొత్తం మార్చే విధంగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పుకోవాలి, ఇటువంటి మీటింగ్లకు నేను రాలేదు, చాలా అరుదు. ఎందుకంటే నేను ప్రజల గొడవల మధ్యనే ఉంటా, ప్రజల మధ్యనే ఉంటా. నాయకుడు అనేటోడు ఎప్పుడైతాడంటే ప్రజల బాధలను ముద్దాడినోడు నాయకుడు అవుతాడు. ప్రజల కన్నీటిని ముద్దాడినోడు నాయకుడు అవుతాడు. ఎక్కడ బాధ ఉంటే అక్కడ వెళ్ళి భుజం తట్టేవాడు నాయకుడు అవుతాడు. మిత్రులారా, ఎందుకంటున్నానంటే 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, 3 పెళ్ళాలన్నారు, వీడేం గెలుస్తాడు అన్నాడు, నిజంగా ఇతనికి రాజకీయాలు వస్తాయా అన్నారు. అంతేనా, చీదరింపడం, అనేక పార్టీల నుంచి చీదరించుకునేటట్టు చేసిండు. కానీ ఇవాళ చీకటిని చీల్చుకుంటూ ఒక వెలుతురులో వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా మంది చెప్తుంటారు, అరే నువ్వు తెలంగాణ గురించి కొట్లాడినోడు కదా, ఏంది నాయకుల దగ్గర అంటే మనిషి బంగారం, దారి తప్పి మనిషి పుట్టిండు ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
లేదు, అన్నీ అనుభవించిండు. తను చాలా సార్లు అంటుంటాడు, ఆంధ్రాల కంటే తెలంగాణలో నికాసైన గడ్డపారాలు ఉన్నారు అబ్బాయి మా వాళ్ళని. తక్కున్నారు కావచ్చు, మీ వాళ్ళు ఎక్కున్నారు, అందుకని దీనికి తక్కువ సప్పట్లు పడి. కాబట్టి నిర్మలంగా ఉంటాం, మొహమాటం లేకుండా ఉంటాం, బాజాప్తగా కొట్లాడతాం, ఎక్కడ పోయినా పరిగేసి ముందుంటాం మేము. కాబట్టి మిత్రులారా, నాయకులు అనేది ఊరికేనే కాదు, మీరెక్కడుంటే వెనక ప్రజలుంటే వాడే నాయకుడు అవుతాడు. బ్రహ్మాండంగా బాజాప్తగా గౌరవనీయులు శంకరన్న గారితో, రామ్ తల్లూరు అన్నతోని, సాగర్ గారితో, రాజలింగం గారితో, అదేవిధంగా ప్రేమన్న ఇవాళ మంచిగా మీకు గట్టోళ్ళని దొరికిండ్రు మీ కుగ్గడిపల్లికి. మాకేమో ఇది లేదు, పిండిన కాడ పిండా చండను. సో 14వ తారీఖున ఇది విజయోత్సవ ర్యాలీ కాదు, అణచబడ్డ గొంతుకలకు, ఒక అణగారిన గొంతుకలకు మేము కూడా ఉన్నాం రాని దిశలు వ్యాపించేటట్టు ఈ మార్చి 14వ తారీఖున అక్కడ మీటింగ్ జరగబోతుంది. రండి, కదలి రండి. ఇవాళ మీరు ఇక్కడున్న నాయకులే రేపు ఇక్కడికి వస్తారు, ఇక్కడున్న నాయకులే రేపు జిహెచ్ఎంసీ కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో మీ గొంతు విప్పుతారని సవినయంగా రాష్ట్ర నలుమూలలకు వెళ్ళి వచ్చేసిన నా నాయకులకు, అదేవిధంగా నా మహిళా విభాగానికి కావచ్చు కానీ విద్యార్థులకు కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మార్చి 14వ తారీఖున విజయవంతం చేసి ప్రజల మధ్య మీరందరూ ఉంటారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన. తినలేదా? మధ్యాహ్నమేగా తినొచ్చిందా? జై జనసేన, జై జనసేన. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. వచ్చినమా, పోయినామా, విన్నామా, రోమాలు లెక్కపుడుచున్నట్టు కాదు. లీడర్లను తెప్పించుకోండి, ఎక్కడ బాధలు ఉంటే వాళ్ళకి కాల్ చేయాలి, తెప్పించుకోవాలి, వాటిపైన పోరాటం చేసేటట్టు కూడా మీరందరూ ఉంటారని. థ్యాంక్ యూ మిత్రులారా. జై జనసేన.